బాలయ్య బాబు ఎన్టీఆర్ బాబాయ్ అబ్బాయిల మధ్య పెద్ద వార్ నడుస్తుందంటారు కొందరు. లేదు వాళ్ళు బాగానే ఉన్నారంటారు మరికొందరు. ఇక వీళ్ళ మధ్య సినిమా పంపకాలు జరిగాయంటూ మరో వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేశారంటున్నారు. ఇంతకు విషయం ఏమిటంటే, నందమూరి నటవారసత్వం తీసుకున్న బాలయ్య బాబు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రారాజులుగా వెలుగుతున్నారు. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చినా ఎవరు వీరిద్దరిలా స్టార్ కాలేకపోయారు. ఇక వీరి మధ్య కూడా కొన్నాళ్ళుగా పాజిటివ్ వైబ్స్, మరికొన్ని రోజులు నెగిటివ్స్ వైబ్స్, ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతుంది. కానీ ఇంతవరకు వీరిద్దరి మధ్య గొడవలున్నాయా లేక మంచిగా ఉన్నారనే విషయంలో క్లారిటీ లేదు. మీడియాలో రకరకాలుగా రావడం తప్పించి ఎవరికి ఏ విషయంలో నిజం తెలియదని చెప్పాలి. ఇక ఈ క్రమంలో ఈ ఇద్దరు నందమూరి తారల గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. బాలయ్య బాబు చేయాల్సిన ఓ సినిమాను ఎన్టీఆర్ చేసి సూపర్ హిట్ కొట్టారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్ని హీరోగా నిలబెట్టి మాస్ ఇమేజ్ను అమాంతం పెంచిన సినిమా సింహాద్రి. ఇది ఎన్టీఆర్ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా. ఆది తర్వాత మళ్ళీ అలాంటి సినిమా ఒక్కటి పడితే బాగుంటుంది అనుకున్న టైంలో అల్లరి రాముడు, నాగా లాంటి ఫ్లాప్లు ఆయన్ను పలకరించాయి. ఈ క్రమంలో ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలన్న కసితో ఎన్టీఆర్ కథలు వింటున్నారు. మరోవైపు బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ ఒక మంచి కథను రెడీ చేశారట. ఆ కథను బి గోపాల్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా మాస్ సినిమాగా చేయాలని అనుకున్నారట. కానీ అదే టైంలో గోపాల్ వేరే కథను సెలెక్ట్ చేయడంతో ఈ కథ అలాగే ఉండిపోయింది. బాలయ్యతో బి గోపాల్ వేరే కథతో సినిమా చేయగా ఈ కథను మాత్రం రాజమౌళి ఎన్టీఆర్కు వినిపించమన్నారట. అప్పటికి మాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఈ కథ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బాలయ్య కోసం రాసుకున్న ఈ కథలో అప్పటికి చిన్న పిల్లోడైన 20 ఏళ్లు ఎన్టీఆర్ సరిపోతాడా అని విజయేంద్ర ప్రసాద్ అనుమానం వ్యక్తం చేయడంతో అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 తీసిన అనుభవంతో రాజమౌళి తారక్ గురించి తెలిసి ముందుకెళ్లాడట. ఇక ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ అనుకున్నారు. కానీ ఆమె వెంకటేష్ జోడిగా వసంతం సినిమాతో బిజీగా ఉండడంతో అంకితాను భూమికను తీసుకున్నారు. డైరెక్టర్గా రాజమౌళి గురించి తెలిసిందే. మ్యూజిక్ కీరవాణి గురించి అస్సలు చెప్పక్కర్లేదు. అప్పట్లో 8 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 2003 జూలై 9న రిలీజ్ అయి 25 కోట్లు సాధించి పెట్టింది. సింగమలై అంటూ తారక్ పై ఫ్యాన్స్ చూపించిన అభిమానం అంతా ఇంత కాదు. అప్పట్లో ఇదో మానియాలా తయారయ్యింది.